పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని 10వ క్లస్టర్ దాదాపు 26 గ్రామాలు ఉంటాయి. ప్రధానంగా దీన్ని చెప్పుకోవాల్సినది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ రోజు నిన్నటి నుండి ఈ రోజు దాకా అంటే 2 రోజులే, మామూలుగా అయితే కింద 3 రోజులు జరిగేటువంటి తెలుగు దేశం యొక్క పార్టీ ఆనాటి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఆ పండుగ రోజే ఈరోజు ఇంధనాన్ని పొదుపు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యుద్ధం జరుగుతున్న కారణంగా ఎక్కడి క్లస్టర్ అక్కడి నుండి వీక్షించి విజయవాడ అమరావతి నుండి ఇక్కడి దాకా స్క్రీన్లు పెట్టుకొని అంటే ఒక పల్లెటూరులో కూడా ఈ యొక్క పండుగని వాతావరణాన్ని మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇక్కడ చూపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా మనం 10వ క్లస్టర్ లో ఉన్నాం. ఇక్కడ టీడీపీ నేతలు ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీ పేరునా? నా పేరు పుల్లయ్య చౌదరి. క్లస్టర్ నెంబర్ 10 తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కే శ్యాంబాబు గారి సహకారంతో ఇక్కడ 10వ క్లస్టర్ సభ మహానాడు నిర్వహించబడినది. ఇక్కడ దాదాపు 25 గ్రామాలు వస్తాయి. ఎక్కడ మన పిక్లోన్పల్లె బాలాపురం నుండి ఇక్కడ బోగోలు వరకు హైవే ఎదుర్కొన్న పల్లెలలో ఇక్కడనే ఈ క్లస్టర్లోకి వస్తాయి. 35,000 ఓట్లకి ఒక క్లస్టర్గా ఉంటుంది. దీన్ని పార్టీ బలోపేతం కోసము డిజిటల్ ద్వారా పార్టీ కార్యకర్తల దగ్గర ఉంటే ఎక్కువ మంది వస్తారు, దూరం అయితే చాలా తక్కువ అవుతుందని ఒక డిజిటల్ విధానంలోకి పార్టీ అనుసంధానం అవుతుంది. దీనికి మా నాయకులకు అప్డేట్ కావాలి. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకొని దూరం పోయేదానికన్నా ఇక్కడ దగ్గర ప్రజలకి చేరువలో ఇది జరుపుకుంటే గిన మన పార్టీ పండుగ అందరికి తెలుసా మెయిన్ ఉద్దేశం ఇది ఒకటి. తర్వాత డీజిల్ రాబోయే టైంలో యుద్ధాల వలన కొంచెం కొరత వచ్చే సూచనతో అది ఒక కారణంగా ఇక్కడ జరపబడింది. మెయిన్గా అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూనే ఇది అంటారా? చంద్రబాబు నాయుడు ముందు చూపుతా. ఎందుకంటే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. అప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరగడం, మనం డీజిల్ వినియోగం పెరగడం, దీనివల్ల మన మీద భారం పడడం, పార్టీ కార్యకర్తల మీద భారం పడడం, స్కేర్ సిటీ మనకు రాష్ట్రానికి రావాల్సిన కోటలో ఇది ఎక్కువ వినియోగం అవుతుంది. దాన్ని మనమే ముందుండి దాన్ని చేయాల. మనము దాన్ని ఒక విధానంగా మనమే అమలు చేయాలా. ఏ దానికైనా చంద్రబాబు నాయుడు ముందుంటాడు. దాన్ని మనమే సంస్కరణ చేయాలా. మన ఇంటిలో ఉంటే సంస్కరణ చేయాలా. తెలుగుదేశం పార్టీ ఒక ఇంట్లో దీనికి చాలా కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళనే ఒక అవగాహన తేవాలంటే ఇది ఒక పెద్ద మహాపండగని ఈ రకంగా చేసినాడు. దీనివల్ల ప్రతి ఒక్కరిలోనే అవగాహన వస్తుంది. మంత్రులు సైకిల్ వేసుకుపోవడం అనుకో, మన చంద్రబాబు నాయుడు 2 వెహికల్లో తిరగడం అనుకో, కొంతమంది స్కూటర్లు తిరుగుతున్నారు, కొంతమంది సైకిల్ తిరుగుతున్నారు. చాలా మార్పు మొదలైంది. ప్రధానంగా మీకు ఇక్కడ చూస్తే ఈ పండుగ వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు గోవర్ధనగిరికి ఇది మా క్లస్టర్లో గోవర్ధనగిరి అనేది సెంటర్ పాయింట్. మన తెలుగుదేశం పార్టీ గోవర్ధనగిరి గుర్తించడం మా సంతోషం. ఎందుకంటే మా వాళ్ళల్లో ఈ రోడ్డు ఇదుకు పల్లెలకి ఎలాంటి రాష్ట్రంలో మంచి వనరులు ఉన్నా కానీ ఎలాంటి డెవలప్ లేదు. కానీ ఇప్పుడు పార్టీ దృష్టిలో పడింది గోవర్ధనగిరి. దానివల్ల మేము ఈ ప్రాంత ప్రజలలో చాలా సంతోషపడుతున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళ తల్లి వస్తున్నారు. ఒక మెసేజ్ ద్వారా దాదాపు 1000 మంది ప్రజలు వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చి హాజరవుతున్నారు. మేము వాళ్ళకి ఇచ్చినది నీటి వసతి, భోజనం మాత్రమే. కానీ వాళ్ళంతకు వాళ్ళు వచ్చి కార్యకర్తలతో పాటు ఈ ప్రాంత అభిలాషులలో ప్రజలలో స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త మనము భవిష్యత్తులో మన ప్రాంతం డెవలప్ కావాలంటే తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకి డెవలప్ చేయాలా, ఇంకా ఓటు శాతం పెంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇది జరుగుతుంది. ఈ 10వ నెంబర్ క్లస్టర్లో పార్టీకి ఒక తీర్మానం చేశాం. ఈ ప్రాంతంలో చాలా వరకు ఈ హైవే కనెక్టివిటీ ఉంది, కానీ ఇక్కడ ఉపయోగం లేదు. రైల్వే ట్రాక్ అడ్డు ఉండడం వల్ల ఫ్యాక్టరీలు రావడం లేదు. ఎంతసేపు విండ్ పవర్ రావాలంటే అండర్ పాస్లో రాలేదు. కాబట్టి మా ఎమ్మెల్యే సహకారంతో మేము ఆల్రెడీ ఒక లెటర్ పెట్టినాం. మా ఎమ్మెల్యే సహకారంతో ఫ్లైఓవర్తో ఈ బేదంచెర్లకి కనెక్టివిటీ రోడ్డుగా వస్తే ఇక్కడ 25 గ్రామాలకి ఏదైనా కొన్ని ఇండస్ట్రీలు వచ్చిపోతున్నాయి. కానీ భారీ పరిశ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ మిషనరీ లోపలికి రావాలంటే 30-40 ఏళ్ళ హైట్ ఉంటుంది. అది లోపలికి రావడం లే. దానివల్ల ఇంత దగ్గరున్న 3 రాష్ట్రాలకు అనుసంధానం దగ్గరున్నా కానీ మనది డెవలప్ కాకుండా అయిపోయింది. ఇప్పుడు పోయినసారి కృష్ణమూర్తి అన్న గారు 11 చెరువులు నీళ్లు నింపినారు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, రోడ్డు మార్గం బాగుండే, కరెంట్ ఉంది, విండ్ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ ఎందుకు రాకుందని మేము ఆలోచన చేస్తే ఇండస్ట్రీలు కొంతమందిని కలిసి ఇక్కడ తోలుకొచ్చి చూపిస్తే మాకు మెయిన్ ప్రాబ్లం రైల్వే ట్రాక్ ఒక అడ్డం. మాకు ఎక్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల హైవే ఉంది, రైల్వే ఉంది, వాటర్ ఉంది, విమానాశ్రయం కూడా మాకు 15 కిలోమీటర్లు ఉంది. కానీ ఎందుకు కారణం అంటే ఓన్లీ ఒక రోడ్డు పైన కనెక్టివిటీ అయితే
ఇండస్ట్రీ వస్తుంది మాకు. ఇంకోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నికల్కి ఒకటి అప్లై చేసినాం, ఐటీ కాలేజీకి అప్లై చేసినాం, గురుకుల పాఠశాలకు అప్లై చేసినాం, తర్వాత వచ్చేసి ఒక కాలేజీకి అప్లై చేసినాం బాలికలకి. ఎందుకంటే ఈ 25 గ్రామాల్లో ఎడ్యుకేషన్ బాగుంది. 11 బీద పిల్లలు చదువున ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ కోసం ఈడ 3 విద్యాస్థానాలు వస్తే కన్నా మా క్లస్టర్ డెవలప్మెంట్ అవుతుందని విజ్ఞప్తి చేశాం. అది లెటర్ ద్వారా మహానాడు తీర్మానంలో సంతకాలు చేసి పంపించాం. ప్రధానంగా టీడీపీ నాయకుల మాటల్లో చూస్తే ఈ ప్రాంతం అనేటువంటిది ప్రధానంగా అన్ని ఆదాయ వనరులు ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ నేషనల్ హైవే దాదాపు ఒక 3-4 రాష్ట్రాలని కనెక్ట్, అంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఉన్నటువంటి హైవేకి ఇటు సైడు ఉన్నటువంటి గ్రామాలు, సారవంతమైనటువంటి నేలలు, అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క రైల్వే ట్రాక్ పైన, అంటే భారీ యొక్క ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో అవి స్థాపించాలంటే, వాళ్ళ యొక్క మిషనరీస్ ఇతరులకి రావాలంటే ఒక హైవే ఇది రైల్వే ట్రాక్ పైన ఒక ప్రాసెస్, ఒక బ్రిడ్జి ఉండాలి అని చెప్పేసి ఈ మహానాడు తీర్మానంలో చేయడం జరిగింది. ఐటీ కాలేజ్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఒక బాలికలకు సంబంధించినటువంటి కాలేజీ కావచ్చు, అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసి మాకు కేఈ శ్యాంబాబు గారి ఆశీస్సులతో, తర్వాత ఖచ్చితంగా ఆయన సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధి కోరుకుంటారని చెప్పేసి ఆశిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ యొక్క ఏ డిజిటల్ విధానం అయితే ఈ మహానాడును జరుపుతున్నారో, అంటే పిల్ల పాపలతో పాటు మహిళలు కూడా ఇక్కడ వచ్చి చూడడానికి ప్రధానంగా ఆస్కారం ఉంటుంది. ఎక్కడో మహానాడు జరిగితే అక్కడికి పోవడానికి కూడా ప్రధాన ఇబ్బందికరమైనటువంటి సమస్య ఎదురవుతుంది. కాబట్టి హర్షాది రేఖల మధ్యన ఈ యొక్క పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతము అతి త్వరలోనే కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, గోవర్ధనగిరి.